హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆల్ ఓవర్ ఇండియా టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఈరోజు డేట్ వచ్చేసి 23వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం. ఇంకా ముందు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో మనం ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఈరోజు మన రాష్ట్రాల్లో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలతో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు టాప్ ధరలు అనేది తగ్గాయి. ప్రతి ఒక్క మార్కెట్కి అనేది స్టాక్ అనేది కొంచెం ఎక్కువగా రావటం వల్ల సేల్స్ అనేది తగ్గాయి. దానివల్ల ప్రతి ఒక్క మార్కెట్లో ధరలు అనేది పెరగలేదు ఈరోజు. ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి 700 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా పడుతుంది. టాప్ ధర 700 రూపీస్ టు 1200 రూపీస్ దా పడుతుంది. టాప్ ధర 25 కేజీల బాక్సు ఛత్తీస్గఢ్లో. ఇక్కడ వచ్చేసి వర్షం అయితే నిన్న ప్రజెంట్ ఈరోజు కూడా పడుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. యావరేజ్గా చూసుకుంటే 900 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా అయితే యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. దమ్దామ్ మండి, తర్వాత గండాయి మండి, తర్వాత అంబికాపూర్ మండి, ఈ 3 మండీలు అయితే సేమ్. ఇంకా ఓవరాల్ ఛత్తీస్గఢ్ చెప్పుకోవచ్చు 1200 రూపాయలు అయితే టాప్ ధర. 1200 రూపీస్ టాప్ ధర ఛత్తీస్గఢ్. ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకి వారణాసి, పాండ్యా, తర్వాత బర్బంకి ఈ 3 మండీల్లో అయితే ఈరోజు ఓవరాల్ ధరలు చూసుకుంటే 800 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా పడుతుంది. టాప్ ధర 800 రూపీస్ టు 1600 రూపీస్ దా పడుతుంది. టాప్ ధర 25 కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్. యావరేజ్గా చూసుకుంటే 1200 రూపాయల నుంచి 1400 రూపాయలు దా పడుతుంది. 1200 రూపీస్ టు 1400 రూపీస్ దా పడుతుంది ఉత్తరప్రదేశ్లో. 3 మార్కెట్లో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర. ఒక మార్కెట్లో 1200 టాప్ ధర, ఒక మార్కెట్లో 1400 రూపాయల టాప్ ధర, ఒక మార్కెట్లో 1600 రూపాయల టాప్ ధర. మండీని బట్టి అలాగే డిమాండ్ ఉన్న దాన్ని బట్టి వచ్చేసి ధరలు అయితే పలుకుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. ఇంకా ఢిల్లీ ఆజాద్పూరి చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినాయి 700 రూపాయల నుంచి 1200 రూపాయల పడుతుంది. తర్వాత నాసిక్ మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు వచ్చేసి 1200 రూపాయల నుంచి 1500 రూపాయల పడుతుంది. ఇంకా అలాగే మన సైడ్ నుంచి వచ్చినవి వచ్చేసి 1600, 1700, 1800 ఈ ధరలు అయితే పలుకుతున్నాయి. ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర. ఒక మండీలో 1500, 1600, 1700, 1800 లాస్ట్. అది సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్న హైబ్రిడ్ అయితే 1800. ఇంకా నాటుకాయలు అయితే మాత్రం 1600 రూపాయలు అయితే టాప్ ధర. ఢిల్లీ ఆజాద్పూరి మండీ కానివ్వండి, కేశవపూరి మండీ, 2 మండీల్లో అయితే ఇవే ధరలు అయితే మెయింటైన్ అవుతున్నాయి. ఇంకా తర్వాత మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో వచ్చేసి 600 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా పడుతుంది టాప్ ధర. 600 రూపీస్ టు 1500 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు తెలంగాణ హైదరాబాద్ మార్కెట్లో. ఇంకా క్వాలిటీ లేకపోతే 300, 400, 500 ఈ టమాటాలు కూడా ఉన్నాయి. అంటే లీకేజీ మచ్చకాయలు, గోలికాయలు ఉంటాయి కదా, ఈ క్వాలిటీ ఉంటే మాత్రం 300, 400 రూపాయలు కూడా ఉన్నాయి ఇంకా హైదరాబాద్ మార్కెట్లో. తర్వాత తమిళనాడు మార్కెట్ చూసుకుంటే తమిళనాడు వచ్చేసి 400 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా పడుతుంది 25 కేజీల బాక్సు. 400 రూపీస్ టు 1300 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు తమిళనాడు మార్కెట్లో. తమిళనాడు కోయంబేడు మార్కెట్లో. తర్వాత ఓసూరు మార్కెట్ వచ్చేసి 1200, 1300 నడుస్తుంది 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత రాజస్థాన్ మార్కెట్ చూసుకుంటే రాజస్థాన్లో జైపూర్లో చూసుకుంటే ఇక్కడ జైపూర్కి వచ్చేసి మన సైడ్ నుంచి 16 బండ్లు అయితే మన సైడ్ నుంచి వచ్చాయి. 16 వెహికల్స్ అయితే మన సైడ్ నుంచి వచ్చాయి. తర్వాత 3 వెహికల్స్ వచ్చేసి నాసిక్ నుంచి వెళ్ళాయి. ఇంకా మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా పడుతుంది. 1000 రూపీస్ టు 1500 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు ఇండోర్ మార్కెట్లో, జైపూర్ మార్కెట్లో. ఇంకా నాసిక్ నుంచి వెళ్ళిన హైబ్రిడ్ వచ్చేసి 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా అయితే పడుతుంది. ఇక్కడ రాజస్థాన్లో ఎంటర్ అయినాయి మహారాష్ట్ర కాయలు. తర్వాత ఢిల్లీలో కూడా ఎంటర్ అయినాయి మహారాష్ట్ర కాయలు. తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా ఎంటర్ అయినాయి మహారాష్ట్ర కాయలు. ప్రస్తుతానికి ఈ 3 రాష్ట్రాల్లో అయితే మహారాష్ట్ర కాయలు ఎంటర్ అయినాయి. తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి
300 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా పడుతుంది టాప్ ధర. 300 రూపీస్ టు 1200 రూపీస్ దాకా పడుతుంది టాప్ ధర. 25 కేజీల బాక్స్ జార్ఖండ్లో. యావరేజ్గా చూసుకుంటే 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరుగుతుంది 25. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ 500 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే పడుతుంది. 500 రూపీస్ టు 1300 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్స్. యావరేజ్ ధరలు చూసుకుంటే 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే కొనసాగింది. 800 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే కొనసాగింది యావరేజ్గా 25 కేజీ బాక్సు. ఇంకా గుజరాత్ మార్కెట్ చూసుకుంటే గుజరాత్ అహ్మదాబాద్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ గుజరాత్ అహ్మదాబాద్ మార్కెట్లో వచ్చేసి 90% మన సైడ్ నుంచి అయితే కాయలు అయితే వస్తున్నాయి. 90% మన కాయలే వెళ్తున్నాయి. ఇక్కడ వచ్చేసి 500 రూపాయల నుంచి 1800 రూపాయల దాకా అయితే పడుతుంది. 500 రూపీస్ టు 1800 రూపీస్ దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు. యావరేజ్ చూసుకుంటే 800 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది. 800 రూపీస్ టు 1400 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో 500 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే వెళ్తుంది. 500 రూపీస్ టు 1400 రూపీస్ దాకా అయితే పడుతుంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 25 కేజీల బాక్సు. తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో అయితే వర్షం అయితే లైట్గా పడుతుంది. 700 రూపాయల నుంచి 1300 రూపాయలు అయితే నాటుకాయలు. హైబ్రిడ్ వచ్చేసి 1300 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే పడుతుంది మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు. తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన నాటుకాయలు వచ్చేసి 1200 రూపాయల నుంచి 1300 రూపాయలు అయితే పడుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు. తర్వాత హర్యానా చూసుకుంటే హర్యానా 400 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా పడుతుంది. 400 రూపీస్ టు 1200 రూపీస్ దాకా పడుతుంది హర్యానా మార్కెట్లో. తర్వాత లాస్ట్గా మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్ర 500 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా పడుతుంది మహారాష్ట్రలో. 500 రూపీస్ టు 1200 రూపీస్ దాకా పడుతుంది మహారాష్ట్రలో అయితే 20 కేజీల బాక్సు. ఇది ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ ధరలు యావరేజ్ ధరలు. ఈరోజు అందరికీ ఒకటే డౌట్, ఈరోజు అన్ని మార్కెట్లో టమాటా రేట్లు ఎందుకు తగ్గాయని చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో అడుగుతున్నారు, కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు. ఒకటే రీజన్ అండి, ఈరోజు టమాటా ధరలు తగ్గడానికి గల కారణాలు మన సైడు అన్ని మార్కెట్లలో టమాటాలు స్టాకు ఎక్కువైంది. ప్రతి ఒక్క మార్కెట్కి ఫస్ట్ కటింగ్ అయ్యే తోటలు, సెకండ్ కటింగ్ అయ్యే తోటలు ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత అనంతపురం మార్కెట్ స్టాక్ అనేది పెరిగింది. దానికి తోడు కోలార్లో కూడా భారీ స్టాక్ వచ్చింది. ఈ రీజను తర్వాత మన సైడ్ నుంచి టమాటాలు వెళ్తున్నాయి కదా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి, అక్కడికి మహారాష్ట్ర కాయలు మన కాయలు ఎక్కడికెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అక్కడికి వచ్చేసి మహారాష్ట్ర కాయలు ఎంటర్ అయ్యాయి. ఇప్పటి వరకు అయితే మహారాష్ట్ర కాయలు ఎంటర్ అవ్వలేదు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కొత్త తోటల కాయలు వచ్చాయి. ఇంకా అక్కడ అవి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ ఏరియాలు, రాజస్థాన్ ఈ ఏరియాలకు అయితే మహారాష్ట్ర కాయలు వెళ్ళటం వల్ల అక్కడ స్టాక్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు కొనుగోలు అయితే తగ్గించారు. ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ లోడింగ్ అయితే తగ్గించారు. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే వాళ్ళ ఎక్స్పోర్ట్కి చాలా ఖర్చు అవుద్ది. అదే మహారాష్ట్ర నుంచి వెళ్ళాలంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తగ్గిద్ది. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర లోడింగ్ అనేది కొంచెం 1-2 రోజులు తగ్గించే తర్వాత మహారాష్ట్ర కన్నా క్వాలిటీ బాగా లేకపోతే మళ్ళీ మన సైడ్ టమాటాలు అయితే వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది ఇన్ఫర్మేషన్.